ఏమండి? ఏమే ఏమైందండి అలా దగ్గుతున్నారు? అయ్యయ్యో, అసలు ఎందుకండి అలా అవుతుంది? ఏమో జ్యోతి, ఏటైందో తెలీదు. అయ్యో, పలబారినట్టున్నారండి. అదే అయ్యి ఉంటది. ఉండండి, కొంచెం నీళ్ళు తీసుకొస్తాను, ఆగండి. అమ్మో, ఇది రాబోయేసరికి దెబ్బకి దగ్గు ఆగిపోయింది. ఇంకేమంటదని భయపడ్డాను. అలా సంగతి తెలిసిందంటే పేక నరికేస్తుంది ఇది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదిగో నీళ్ళు తాగండి. అమ్మా జ్యోతి, నువ్వు ఇచ్చిన మంచినీళ్ళు తాగగానే దగ్గు తగ్గిపోయింది జ్యోతి. అవునా? సరే కూర్చోండి, నాకు చిన్న పని చూసుకొని వస్తాను. సరేనా? దేవుడున్నారా? వావ్ ఫ్రెండ్స్, మనం అనేక సెడుగు పనులు చేస్తుంటాము. ఇంట్లో పిల్లలకి దొరికితే దబిడి దిబిడి అయిపోద్ది. నేను ఏదో అప్పుడప్పుడు మా ఆవిడికి తెలియదు, ఇవాళ కనిపెట్టేస్తుందేమో అనుకున్నాను. దేవుడి దయవల్ల కనిపెట్టలేదు. ఏదో లాస్ట్లో చిన్న పొగడత వేస్తాం అనుకోండి, ఆ పొగడతని వాళ్ళు మైండ్లో పెట్టుకుని ఆ ధ్యాసలో ఉండిపోతారు, మన గురించి మర్చిపోతారు. అప్పుడు ఎప్పుడైనా అవసరమైతే ఇలాంటి చిన్న చిన్నవి ఎగరేస్తుండండి వాళ్ళకి. సరేనా? వాళ్ళు కూర్చోవాలి. ఇప్పుడు దగ్గు నిజంగా వచ్చేస్తుంది. ఏమండి? ఏమండి? ఏమ్మా? నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. చెప్పే. మీరు సిగరెట్ కాలుస్తున్నారు కదా? దొరికేశాను. సిగరెట్లు కాల్చడం ఏంటి? వెయ్యాలకుంటాయి. సిగరెట్ అంటే ఎలా ఉంటుందో తెలియకుండానే మీ జోబులో ఇది ఉందా? జ్యోతి, నేను తెల్లవారు కాదు, నిన్న పాన్ షాప్ దగ్గర డ్రింక్ తాగుతున్నాను జ్యోతి. ఎవడో స్టైల్గా బాగానే ఉన్నాడు, బాగా వచ్చాడు. వచ్చి బస్సు అగ్గిపెట్టి ఉందా అని అడిగాడు. చిల్లట్లేదు కలిసి ఇతని దగ్గర అని చెప్పేసి ఒక అగ్గిపెట్టి షాప్ తీసుకొని ఇచ్చాను. ఏటో జ్యోతి, ఇలాగ పుల్లరాక తీశాడు, ఇలాగ ఏదో ఇలా పెట్టుకున్నాడు, పుల్ల ఆపేశాడు, పారేసి అగ్గిపెట్టి నా చేతిలో పెట్టేసి స్టైల్గా నడుచుకుని వెళ్ళిపోయాడు. పిచ్చోడ్లాగా ఉన్నాడే. అగ్గిపెట్టి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆ జోబులో పెట్టేసుకున్నా. అదే అయ్యి ఉంటుంది అయితే. ఏం హరికథలు చెప్తున్నారండి, మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చండి. నిజమే జ్యోతి, సిగరెట్లు కాల్చడం అంటే నాకు ఏం తెలుస్తుంది? సిగరెట్ అంటే ఏటో తెలియదు. చేప కాలుస్తాను, చికెన్ పుల్లలు అవి కాలుస్తాను, కానీ సిగరెట్ కాల్చడం అంటే దాన్ని ఎలా కాలుస్తారో తెలియదు జ్యోతి నాకు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకండి నా దగ్గర. తప్పు చేశారని మీకు తెలుసు, అది సరిదిద్దుకునే అవకాశం ఒకటి ఉంటుంది, సరిదిద్దుకోండి. అర్థమైందా? కోపంలో భలే కొంటావు జ్యోతిలు. బుజ్జిగా బుగ్గలు ఎర్రగా అయిపోతాయి ఏలివి, బుద్ధిగాలే. చాలండి పొగిడింది. నిజంగా జ్యోతి, నువ్వు నా ప్రాణమే, నా పంచి ప్రాణాలే నువ్వు. నీకు సిగరెట్లు గిగరెట్లు ఈ పడవని నాకు తెలుసు కదా. నాకు తెలిసి నేను ఎలా కాలుస్తాను చెప్పు, నిన్ను కాదని. నీకేమైనా అయితే నేను ఉండగలనా? ఆ సిగరెట్ కాల్చే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకి ఎక్కువ ప్రమాదం అంట. ఆ వాసన ఏమైనా వచ్చిందంటే నీ ఆరోగ్యం ఏం చెడిపోతే నేను ఉండగలనా? అలాంటి తప్పని నేను చేస్తానా? నేను అంటే మీరు కాల్చలేదా? అచ్చ బంగారు తల్లి, నువ్వేందుకు అన్నిసార్లు అడుగుతావు? అది ఎలాగుంటుందో కూడా నాకు పెద్దగా తెలియదు. దూరం నుంచి చూడటమే, ఏదో సన్నగా పొడుగ్గా ఉంటుంటుంది అది. అది దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు నేను. సరే సరే, నేను ఏదో మీరు కాల్చారేమో అని భయపడిపోయాను. కాల్చలేదు. అచ్చి, అలాంటివే మనసులో పెట్టుకోక జ్యోతి, నువ్వు నా బుజ్జివి నువ్వు.
నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అమ్మో, ఏ దేవుడా కాపాడేశాడు తండ్రి, లేకపోతే సంపిద్ది నీది ఇప్పుడు. హ, ఆయన తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందంట. నా తొక్క ఉంటుంది సరిదిద్దుకునే అవకాశం. దీన్ని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు సరిదిద్దుకోగలనేటి? ఇది వదిలి వెళ్తుందా? ఏదో మెల్లింగా అలాగా వాళ్ళు పొగిడేసుకొని అలాగా పబ్బం గడిపేసుకోవడమే మనం. నీకు అంతకుముందే వేరే ఆప్షన్ లేదు గురు. అలా పొగుడుకుంటూ ప్రేమగా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఓకేనా?